హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిస్ కిచెన్ అండ్ హెల్త్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం శనగపిండితో పని లేకుండా తినే కొద్దీ తినాలనిపించి నోట్లో వెన్నలా కరిగిపోయి మోతిచూర్ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగించుకున్న తర్వాత 1 కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలండి. ఇక్కడ నేను సన్నటి రవ్వ తీసుకుంటున్నాను, మీరు మందపాటి రవ్వ అయినా తీసుకోవచ్చు. మంటని లోలో పెట్టుకొని అడుగనేది అంటకుండా ఒక 5 నిమిషాల పాటు నెయ్యిలో ఈ రవ్వని వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా వేయించుకున్న రవ్వని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఒక గిన్నెలో తురుముకున్న బెల్లం 1 కప్పు, అరకప్పు నీళ్లు పోసుకోవాలి. ఏ కప్పుతో మనం రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతోటి బెల్లం కూడా తీసుకోవాలి, అంటే ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఈ గిన్నె పెట్టుకొని మంటని మీడియంలో పెట్టుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. చిన్న తీగ పాకం వస్తే సరిపోతుందండి, పాకం పట్టాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేను సన్నటి రవ్వ తీసుకున్నాను కనుక 2.5 కప్పులు అయితే సరిపోతుంది. అదే మీరు మందపాటి రవ్వ తీసుకుంటే 3 కప్పులు నీళ్లు పోసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. చిటికెడు ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ కూడా దీంట్లో వేసుకొని అడుగనేది అంటకుండా మంటని లోలో అడ్జస్ట్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ గోధుమ రవ్వని బాగా ఉడకనివ్వాలండి. ఇలా దగ్గర పడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను, అంటే వెంటనే వేసుకోకూడదండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దీంట్లో మొత్తం కలిసిపోయే విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దీన్ని బాగా ఒక 2 నిమిషాల పాటు ఇలా ఉడకనివ్వాలి. ఇలా ఉడకనిస్తేనండి గోధుమ రవ్వ లడ్డు చేసుకునేటప్పుడు టేస్ట్ ఉంటుంది. ఈవెన్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తిన్నా కానీ కడుపులో నొప్పి రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక ఫిల్టర్ పెట్టుకొని దాంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల దీంట్లో ఉన్న రాళ్ళు కానీ ఇసుక కానీ పోతాయి. అప్పుడు లడ్డు తినేటప్పుడు మనకి పంటికి తగలకుండా ఉంటుంది. మంటని లోలో పెట్టుకొని ఈ బెల్లం పాకం మొత్తం ఈ రవ్వలో కలిసిపోయే విధంగా స్పాచులా తోటి బాగా కలుపుకోవాలి. ఉండలనేవి లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిటికెడు ఫుడ్ కలర్, ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవాలండి. మీ ఇష్టం, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ ఫుడ్ కలర్ మొత్తం రవ్వలో కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మరొకసారి దీంట్లో కలిసిపోయే విధంగా ఒకసారి కలుపుకోవాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. గోధుమ రవ్వ ఇలా దగ్గర పడిన తర్వాత మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకొని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గోధుమ రవ్వని ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ పిండిని మొత్తం ఒకసారి కలుపుకొని కొద్దిగా పిండి తీసుకొని మనకి కావాల్సిన సైజులో లడ్డూలా చేసుకోవడమే. ఇక్కడ నేను మీడియం సైజు లడ్డూలా చేసుకుంటున్నాను. ఇలా లడ్డూలా చేసుకున్న తర్వాత నేతిలో వేయించుకున్న జీడిపప్పుల్ని మధ్యలో ఇలా గార్నిష్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా లడ్డూలు కూడా చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మోతిచూర్ లడ్డు, అదేనండి హల్వా లడ్డు రెడీ అయినట్లే. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. ఈ లడ్డూల్ని 15 నిమిషాల్లో ఇట్టే చేసుకోవచ్చండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కదా. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.